హాయ్ అండి. రిపబ్లిక్ డేకి అయితే మా పాపని ఒకటి క్రాఫ్ట్ అయితే చేసుకురమ్మన్నారండి పేపర్స్తో. నేనైతే ఈ విధంగా చేశాను. చాలా ఈజీ అండి, అందుకే మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. 3 కలర్ పేపర్స్ని అయితే తీసేసుకోండి. ఒకటి ఆరెంజ్, గ్రీన్, అలాగే వైట్. ఇవి కూడా కొంచెం సైజెస్ వారీగా మనం కట్ చేసుకోవాలి. కొంచెం గ్రీన్ చిన్నగా, మిడిల్లో వైట్ పెడతాము కొంచెం పెద్దగా, అలాగే ఆరెంజ్ ఇంకొంచెం పెద్దగా, అలా 3 సైజెస్ అయితే తీసుకోండి. నేను చూపించిన విధంగా అయితే ఇలా కట్ చేసుకోండి. చూడండి, ఇలా సైజెస్ వారీగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఫోల్డింగ్ చేసేటప్పుడు. ఈ పేపర్స్ కూడా మనకి A4 షీట్స్ ఉంటాయి కదండి, అంటే ఆ పల్చగా ఉన్నాయి కాకుండా మనకి స్టిఫ్గా ఉంటాయి A4 షీట్ పేపర్స్. అవైతే తీసుకుంటే మనకి ఫోల్డింగ్ అనేది నీట్గా వస్తుంది. అలా స్టిఫ్గా అయితే ఉంటుంది. ఇంకా దేంతో కూడా మనము అంటించే పని అయితే ఉండదనమాట. సో నేను ఈ 3 కలర్ పేపర్స్ని తీసుకొని ఇలా అయితే కట్ చేసుకున్నానండి. ఫస్ట్ గ్రీన్ ఉండాలి, నెక్స్ట్ వైట్, నెక్స్ట్ ఆరెంజ్ అనమాట. సో ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి చక్కగా ఈక్వల్గా, అటు ఇటు కూడా, అటు సైడ్ ఇటు సైడ్. మనకి చూడండి ఈ విధంగా నేను చూపిస్తున్నట్టయితే మొత్తం 3 కలర్స్ని కూడా ఫోల్డ్ చేసుకొని అయితే పెట్టుకోండి. మనకి ఇది రిపబ్లిక్ డేకే కాదు, నెక్స్ట్ ఆగస్ట్ 15th అయినా సరే మనకి ఉపయోగపడతాయి అనమాట పిల్లలకి ఇలాంటి క్రాఫ్ట్స్. సో ఎప్పుడైనా సరే పిల్లలకి చేయమంటే కనుక ఈజీగా అయిపోతుంది, క్విక్గా ఇది. సో నాకైతే చాలా త్వరగా అయిపోయిందండి, ఒక 10 మినిట్స్లో. నేనైతే ఇది మీ అందరికీ కూడా ఉపయోగపడుతుంది, పిల్లలు ఉన్న వాళ్ళకని నేనైతే షేర్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి వైట్ అండి, ఆరెంజ్, వైట్, నెక్స్ట్ గ్రీన్ అనమాట. ఈ 3 కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మన స్టిఫ్ పేపర్ అయితే చూడండి ఏ విధంగా ఉందో అలా చక్కగా నిలబడుతుంది అనమాట పేపరు. ఈ మూడింటిని కూడా ఈ విధంగా చేసుకొని, ఒక మీకు బ్యాండ్స్ ఉంటాయి కదా మనకి వేస్ట్వి కానీ, మనకి కూరగాయల కాట్లకి పెట్టిస్తాడు కదా ఆ బ్యాండ్స్ అని, ఏదైనా పర్లేదండి. ఒక బ్యాండ్ తీసుకొని ఈ మూడింటిని కూడా ఈక్వల్గా మధ్యలోకి పెట్టుకోవాలండి. మధ్యలోకి పెట్టుకొని చక్కగా చూడండి ఈక్వల్గా రావడానికి మనకి తెలియాలంటే నేనైతే ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకి మిడిల్ ఏదో అనేది తెలుసిద్ది అనమాట. సో ఆ మూడింటిని పెట్టి మనం మిడిల్లో ఒక బ్యాండ్, ఈ బ్యాండ్ని స్టిఫ్గా వేసేసుకుంటే మనకి ఇలాగ రౌండ్గా వస్తుంది. అటు ఇటు కూడా వింగ్స్ అన్నవి చక్కగా రౌండ్గా వస్తుంది. ఇది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటేనండి సరిపోతుంది. బ్యాండ్ పెట్టినా కదా నేను అడ్జస్ట్ చేసుకుంటున్నాను. కొంచెం మనకి ఇలా పెట్టుకున్న తర్వాత రౌండ్గా కూడా మనం ఏం చేయొచ్చు అంటే, ఒకవేళ ఇంకోండి కొంచెం ఎగుడు దిగుడుగా అనిపించినా సరే ఈ సైడ్స్ని కట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఆరెంజ్ ఇది ఒక సైడ్ కొంచెం ఎక్కువైంది కదండి, దాన్ని మళ్ళీ కట్ చేశాను. చూడండి నెక్స్ట్ దానికి సరిపోయింది, ఇది కొన్ని రౌండ్ వచ్చేసింది. సో మనం ఇలా బ్యాండ్ వేసుకున్న తర్వాత మనకి ఈక్వల్గా కావాలంటే కొంచెం మొత్తం బ్యాండ్ వేసినాక కూడా కట్ చేసేయచ్చు అనమాట సిజర్స్తో, ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకొక వైట్ పేపర్ తీసుకొని మళ్ళీ అదేవిధంగా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కిందకైతే మనకి పెట్టేసుకుంటున్నాము. ఇదిగోండి మనము ఇక్కడ మనకి ఈ ఫెవికాల్ ఉంటుంది కదండి, ఫెవికాల్తో అయితే నేను యూస్ చేసి చక్కగా అయితే అంటించేస్తున్నాను. ఇదైతే స్టిఫ్గా అలా ఉంటుందన్నమాట. కొంచెం డ్రై అయిపోగానే మనకి ఇంకా కదలకుండా అలా ఉంటుంది పేపర్ అన్నది. అందుకని చెప్పేసి దీని అయితే ఇంక కింద అయితే ఈ గ్రీన్ కలర్ దగ్గర మనం అయితే దీన్ని స్టిఫ్గా మనం పెట్టేసాము. చూడండి కొంచెం డ్రై అయితే ఇంకా అది అటు ఇటు కదలకుండా అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడైతే మనం బర్డ్ని చేసుకుందామండి. పిజియన్ని అంటే నేను అంత ఆర్టిస్ట్ని అయితే కాదు, నాకు షేప్ వచ్చేలాగైతే నేను వేసుకొని అది పెడుతున్నాను. ఇంకా మీకు బాగా వస్తే వేరే ఇంకా యూట్యూబ్లో చూసి చేయగలము అంటే కనుక మీరు బర్డ్ షేప్ అన్నది చక్కగా నీట్గా వేసుకోవచ్చండి. నేను ఫస్ట్ అయితే పెన్సిల్తో ఈ మామూలుగా ఫస్ట్ వేస్తున్నాను చూడండి. పెన్సిల్తో వేసి నాకు షేప్ వచ్చింది అన్న తర్వాత దాన్ని అరేంజ్ చేసేసి నేను స్కెచ్ని అయితే యూస్ చేసి వేసుకుంటున్నాను. సో నాకు షేప్ వచ్చిన తర్వాత ఇక మొత్తం కూడా అరేంజ్ చేసేసాను అనమాట. మీకు ఇంకా కావాలంటే కనుక మనకి అంటే చాలామందికి కొంచెం డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా నీట్గా వేస్తారు కదండి, వాళ్ళు అయినా పర్లేదు. వింగ్స్ ఏమీ లేకుండా ఇలా ప్లెయిన్గా మనం బర్డ్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే దీనిని మనం ఇందాక చేసిన దానికి అటాచ్ చేస్తాము. సో ఈ విధంగా అయితే మీరు వేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే నార్మల్గా అందరికీ కూడా ఈజీగా ఉండేలా అయితే నేను వేసానండి. చాలా ఈజీగా మనకి ఇలా షేప్ వచ్చేలా వేసుకుంటే సరిపోతుంది. ఎవరైనా సరే చేయగలం, పిల్లలు కూడా చక్కగా నీట్గా కూడా ఇలా వేయగలరు. చూడండి చక్కగా ఈ విధంగా మనం బ్లూ కలర్తో వేసేసుకుంటే నీట్గా కనిపిస్తుంది బర్డ్ అన్నది. ఈజీగా ఉంటుందండి. అంతేకాకుండా పిల్లలకి కూడా చక్కగా త్వరగా అర్థమవుతుంది అనమాట. ఇంకా గజిబిజి ఏమి లేకుండా చక్కగా ఉంటుంది. సో ఇలా వేసేసుకున్న తర్వాత మనం మొత్తం కూడా ఇక షేప్ అంతా కూడా తీసుకుందాము, కట్ చేసేసుకుందాం సిజర్స్ తీసుకొని. మనకి దీనికి జస్ట్ ఒక బ్యాండ్, సిజర్స్, మనకి ఫెవికాల్ ఉంటే సరిపోతుందండి. ఈ కలర్ పేపర్స్ మెయిన్గా ఇవి స్టిఫ్గా ఉన్నవైతే చాలా బాగా అయితే వస్తాయి అన్నమాట. చూడండి నేనైతే షేప్ అవుట్ చక్కగా నీట్గా చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కూడా మనం కట్ చేసేసుకొని దీన్ని మళ్ళీ ఆ వింగ్స్ దగ్గర మనము అటాచ్ చేస్తే మనకు ఒక మంచి షేప్ వస్తుంది. ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది ఇక్కడ అటాచ్ చేస్తే ఎలా ఉంటుంది అన్నది. ఇదిగోండి అలా మిడిల్లో మనం అటాచ్ చేయాలి. సో మళ్ళీ నేను ఫెవికాల్ యూస్ చేసి
దీనినైతే అంటించేస్తున్నాను. చక్కగా నీట్గా అంటుకుంటుందండి, ఏం అవ్వదు, ఎక్కడ కూడా పాడవ్వదు, వచ్చేయడం కానీ అలా ఏముండదు. డ్రై అవ్వగానే నీట్గా అలా స్టిఫ్గా ఉంటుందన్నమాట పేపర్ అన్నది. అదిగోండి, చక్కగా చూసుకొని మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. అటు ఇటు వింగ్స్ ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో ఫ్లాగ్ కలర్స్తో మనకి బర్డ్ ఉన్నట్టయితే ఉంటుంది. సో ఇది ఈజీ అండి చాలా. పిల్లలకి మనకి స్కూల్లో ఏదైనా ఇలాగ క్రాఫ్ట్ చేయమంటే కనుక మన రిపబ్లిక్ డేకి కానీ ఆగస్ట్ 15th కానీ చేసి పంపించవచ్చండి. టైం అయితే చాలా తక్కువ టైం పడుతుంది. సో నాకైతే చాలా త్వరగా అయితే అయిపోతుంది. ఇది మీకు కూడా యూజ్ అవుతుందని అయితే నేను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.